హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎల్లరికూ వనక్కం. మీరు ఇప్పుడు చూస్తున్నది చెన్నైలోని బెసెంట్ నగర్ బీచ్. చూసారుగా, ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే కంటిన్యూస్గా 3 days హాలిడేస్ వచ్చినాయి. ఒకటి రాఖీ, 2 సండే, కామన్గా మండే వచ్చి August 15th ఇండిపెండెన్స్ డే. జనాలు ఎక్కువగా రావడానికి ఇది మెయిన్ ఒక రీజన్. మీరు చూస్తే ఈ బీచ్లో మ్యాక్సిమం ఎవరుంటారంటే ఐటీ ఎంప్లాయీస్ అండ్ బీచ్ పక్కనే మ్యాక్సిమం గెస్ట్ హౌస్ ఉంటాయి అన్నమాట. సినీ ఫీల్డ్లో ఉన్న మ్యాక్సిమం సెలబ్రిటీస్ అంతా గెస్ట్ హౌస్లు ఈ బీచ్ పక్కనే ఉంటాయి. మ్యాక్సిమం వీకెండ్ వచ్చి వాళ్ళు ఈ క్రౌడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ బీచ్లో మ్యాక్సిమం మనకు అప్పుడప్పుడు ఫారినర్స్ కూడా తగులుతూ ఉంటారు. మీరు చూశారు కదా, వీడియోలో అప్పుడప్పుడు కొంతమంది ఫారినర్స్ కూడా తగులుతూ ఉంటారు. మీరు చూస్తే మ్యాక్సిమం ఏజ్ 18 to 25 లోపే చాలామంది ఉంటారు. కొన్ని ఫ్యామిలీస్ 35, 30. బీచ్ మొత్తం ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది అని ఒక సండే అనే కాదు, మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం ఇక్కడ పక్కనే ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉంటారు. దానివల్ల ఏంటంటే బీచ్కి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ బీచ్ ఎలా ఏంటికంటే క్రౌడ్ ఎందుకు ఎక్కువ ఉంటారంటే దీనికి ఒక మెయిన్ రీజన్ పక్కనే పోలీస్ స్టేషన్, సెక్యూరిటీ అంతా చాలా బాగుంటుంది. మనకి పక్కనే ఈ బీచ్లో మినిమం 100 పోలీస్ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మనల్ని నిఘా పెడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈ బీచ్ చాలా లోతుగా ఉంటుంది అన్నమాట. మనం ఒక క్రాస్ చేసామంటే కొంచెం ఈత రాకపోతే ఈ బీచ్లో చాలా ప్రమాదం జరిగేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మనకు ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ దాటి వెళ్ళకూడదు. దాటామా పోలీస్ విజిల్ వేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్తో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బొడ్డోని చూడండి, ఎగిరి గంతులు వేస్తున్నారు. అట్లాగే మనతో పాటు ఏజ్ ఉన్న వాళ్ళు 18, 20, 25 to 30 పీపుల్ చాలామంది ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్తున్నా చూడండి. మ్యాక్సిమం ఈ బీచ్ వచ్చే 2 kilometers లాంగ్ ఉంటుంది. మ్యాక్సిమం నేను ఒక 1 kilometer కవర్ చేయగలను. అది లాస్ట్ నుంచి ఇక్కడ దాకా వచ్చాను ఇప్పుడు దాకా. చూడండి, కన్ఫామ్గా పేరెంట్స్ హోల్డ్ చేస్తారు పిల్లల హ్యాండ్ని, లేకపోతే చాలా ప్రమాదం ఇక్కడ. ఈ బీచ్లో కన్ఫామ్గా మనం చూడవలసిన కొన్ని ఏంటంటే ఇక్కడ స్టాల్స్ అన్నమాట. చెన్నైలో కామన్గానే అందరూ ఫిష్ ఎక్కువ తింటారు. ఇలాంటి బళ్ళు ఇక్కడ చాలా ఉంటాయి. ఇది ఓపెన్ గ్రౌండ్ అన్నమాట. చాలామంది ప్రశాంతంగా ఉండడానికి బీచ్కి వస్తారు. ఆ ఇసుకలో కూర్చొని కాసేపు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఫుల్ వీడియోలో నేను ఆ స్టాల్స్ని కవర్ చేస్తాను ఫ్రెండ్. మీరు నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెన్నైలో ఉన్న ప్లేసెస్ మొత్తం మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అట్లాగే నెక్స్ట్ వీకెండ్లో ఓల్డ్ మహావరం టెంపుల్ ఒకటి ఉంది, దాన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్.